తెలంగాణలో ఇప్పుడప్పుడే ఎమ్మెల్సీ ఎన్నికలు లేవు. ఆ రెండు ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ గెలవలేదు. ఎన్నికలకు చాలా సమయం ఉన్నా ఇప్పటి నుంచే ఆ రెండు ఎమ్మెల్సీ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు కాంగ్రెస్ నేతలు. ఇంతకీ ఏంటా నియోజకవర్గాలు? ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి? హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు మొదలైంది. 2027లో ఎన్నికలున్నా ఇప్పటి నుంచే పట్టభద్రుల ఎమ్మెల్సీపై ఫోకస్ పెట్టారు. నాయకుల అభిప్రాయ సేకరణ ప్రారంభించారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. అభ్యర్థుల ఎంపికపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలు తీసుకున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల నుంచి లిఖితపూర్వక సూచనలు సేకరించారు. పార్టీ ముఖ్య నాయకుల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి నిర్ణయించారు. సూచనలన్నింటినీ పరిశీలించి అధిష్టానానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివేదిక పంపనున్నారు. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పట్టభద్రుల ఓటర్ నమోదును వేగవంతం చేయాలని పార్టీ ఇన్ఛార్జీలను ఆదేశించారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటర్గా నమోదు అయ్యేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా టార్గెట్స్ అనుగుణంగా ఓటర్ల నమోదు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. సమన్వయంతో పట్టభద్రుల ఓటర్ నమోదు విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య నేతలు కేడర్కు సూచనలు చేశారు. మంత్రి పొన్నం ఇంతలా ఎందుకు దృష్టి పెట్టారు అనేదే ఇప్పుడు కీలకం. త్వరలో ఖమ్మం, నల్గొండ, వరంగల్, హైదరాబాద్, పాలమూరు, రంగారెడ్డి పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు ఎమ్మెల్సీల్లో ఒకటికి ఒక రకంగా సిట్టింగ్ కాగా మరొకటి బీఆర్ఎస్ ఖాతాలో ఉంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న గెలిచారు. కాంగ్రెస్ సహకారంతో గెలిచిన తర్వాత పార్టీలో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ కు దూరం జరిగినా ఇది కాంగ్రెస్ సిట్టింగ్ సీటు కిందే లెక్కేసుకోవాలి. ఇక హైదరాబాద్, పాలమూరు, రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంలో సురభి వాణిదేవి గెలిచింది. 2027లో వచ్చే ఎన్నికల్లో ఈసారి ఈ రెండూ గెలవాలి అన్నదే కాంగ్రెస్ టార్గెట్. అందుకే ఇప్పటి నుంచే ఓటర్ల నమోదు, పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించారు. శాసనమండలిలో పూర్తి స్థాయి పట్టు సాధించాలని ఈ ఎలక్షన్ ను సీరియస్ గా తీసుకుంది కాంగ్రెస్. లాస్ట్ టైం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి నిరాశ ఎదురైంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన మల్క కొమరయ్య గెలిచారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గెలిచారు. అందుకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టారు.